ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే లక్షవారం, మరి ఆషాఢ మాసం జరుగుతుంది కదా. ఆషాఢ మాసంలో ములక్కూర తప్పనిసరిగా వండుకోవాలని పూర్వం ఎక్కువ వండి మరి 10 మందికి పంచేవారు. ఇప్పుడు అది లేదులేండి, మనకు మనమన్నా చేసుకోవటం కష్టమైపోతుంది. కానీ ములక్కూర తినాలని చెప్పేసి, అదేనండి ములంకూర తినాలని మరి తినరు అని కనీసం ఆషాఢ మాసంలో అయినా తింటారని పెట్టారేమో పెద్దలు అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం కోసం తినమని చెబుతున్నారు. కంటి ఆపరేషన్ జరిగింది అనుకోండి, తప్పనిసరిగా మునగాకు మరి రోజు ఉండేటట్టు భోజనంలో 3 నెలలు చూసుకోవాలి. లేదంటే కనీసం వారానికి 2-3 సార్లు అయినా తినాలి. మునగాకు వేడి చేసేస్తుంది అంటారు. అలాంటిది ఏమీ ఉండదండి. మామూలుగా అన్ని ఆకుకూరలు ఎలా తింటాం, ఇది కూడా అంతే. కానీ దీంట్లో ఎక్కువ మనకి ప్రోటీన్ అదేనండి, మనకి శరీరానికి కావాల్సిన బలము శక్తి ఉంటుంది. మరి ఇలానే చెప్పగలను నేను. అయితే మరి ఆషాఢ మాసంలో ఎప్పుడు వండుకుంటారు అంటే ఆదివారం, లక్షవారం వండుకుంటారు. ములక్కూర, కొబ్బరికాయ, మరి శనగపప్పు 3 కలిపి వండి తాలింపేసి మరి 3కైనా 5కన్నా అటు పైన ఎంతమందికైనా కొంచెం కొంచెం పంచి పెడతారు. ఆరోగ్యం పంచినట్టే కదా. పూర్వం అంత బాగా చేసేవారు అన్నమాట. చక్కగా ములంకూర తెచ్చిన తర్వాత అండి మునగాకు బాగు చేసేసి కాళ్ళు అయ్యి తీసేసి చక్కగా కడిగేసి వడబొట్లు వేసాను. వాడిపోయిన తర్వాత ఇదిగోనండి ఇలాగా కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి అంటే వేసి వేయించేసాను. ఎందుకంటే అంటుకోకుండా అలా మాడిపోకుండా గిన్నె అనేది తెల్లగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ మనం ఇందులో కూర చేసామనుకోండి అప్పుడు కూడా మాడొచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఒక్క నూనె చుక్కేసి వేపుకోవాలి. పూర్వం అయితే ఉప్పు వేసి వేపేవారు. ఉప్పు వేసి వేపి అది రోట్లో కుమ్మి మళ్ళా నీటిలో వేసేసి గట్టిగా ముద్దలుగా పిండేసి ఇంతంత ముద్దలు వేసేసి వండేసేవారు. అలా చేయనక్కర్లేదండి. ఇందులో మనం ఎంత తింటాము, మరి పూర్వం వండేవారు అంటున్నాను కదా, ముద్ద చేతులు పెట్టుకుని నొక్కేవారు అంటున్నాను కదా, ఆ ముద్దలో సగం కూడా ఉండదండి ఇది. మరి ఇందులో ఏముంటుంది, ఇందులో సమాధానం ఇందులో ఉండాలి కాబట్టి, అంటే ఎక్కువ వండేవారు కాబట్టి అలా చేసేవారు. మనం ఎంతో వండుకోం కదా. ఇప్పుడు వండుకోవాలంటే చేత్రం కొంచెం కరివేపాకులా వేసుకుందామని కూడా వేసి వండేవారు ఉన్నారు. అయితే నాకు తెలుసు అన్నమాట, చూశాను. అలా కాదండి, మునగాకు ఎప్పుడు కూడా మనం ఈ మునగాకు క్వాలిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి కూరలో. మునగాకే కాదు, ఆకుకూర ఏదైనప్పటికీ కూడా మరి ఆకుకూర ఎక్కువ ఉండాలండి. తక్కువ ఉంటే అంటే ఎక్కువ ఉంటే తినగలుగుతాం కదా, మనకి ఎక్కువ వెళ్తుంది కదా అని ఏదో మనం కరివేపాకులాగా అలానే వేసుకోకూడదు. చక్కగా ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇవి చేసే విధానం మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది మునగాకు ఏం చేశాను, చక్కగా నెయ్యి అంటే వేసాను కదా. ఇప్పుడు ఇందులో ఇది చక్కగా కొంచెం మిక్సీ కొంచెం గరంగా పెడితే మరి ఇది ఇలా ఉంటుందండి, ముద్దలాగా. మనం కూరలో వేసినా అలాగే ఉండిపోతుంది అక్కడిక్కడ ముద్దల్లాగా. ఒక్కసారి ఇలా మిక్సీలో అంటే పూర్వం కూడా ఏం చేసేవారు, మరి రోట్లో వేసి రోకలతో కుమ్మేవారు అన్నమాట. చక్కగా పొడుగులాగా వచ్చేసేది వేసి వండుకోవటానికి. అది కడిగి పిండేవారు అంటున్నాను కదా. ఇప్పుడు కడిగి పిండాను కానీ ఇది మిక్సీ పడతాను. ఎలా ఉంటుందో చూద్దరు కానీ చాలా బాగా మొత్తం కూరలో చక్కగా కలిసిపోతుంది అన్నమాట. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చేసే విధానం మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి. తర్వాత నూనె వేసుకుంటున్నాను. ఇలాంటి తాలింపు వేసి పోపులో ఎక్కువ నూనె పట్టదు. అది కొంచెం 3 పంచాలి కదా, ఎక్కువే వండుతున్నాను. దానికోసం 3 స్పూన్లు వేసాను. పోపు అనేది ఎలా వేస్తాను అది చూద్దరు కానీ. అంటే మినపచెక్క వేసుకోవాలి, అంటే మినపప్పు అండి. మనం పొట్టుపప్పే వాడతాం కాబట్టి నేను ఇదే వేస్తున్నాను. ఇదే వేసుకోవాలి, పోపుకి చాలా బాగుంటుంది. తర్వాత మీకు ఇందులో ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు, జీలకర్ర, ఆవాలు, అలానే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేస్తాను. మినపప్పు సగం వేగింది కాబట్టి ఇప్పుడు ఈ పోపు వేసేస్తున్నాను. పోపు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని తర్వాత చేసేది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదట కరివేపాకు. మరి కరివేపాకు వచ్చి కయ్యి పెట్టింది అని కూడా అంటారన్నమాట. మరి మిరపకాయలు ఒకటే వేసానండి, నేను కారం వేయవలసిన పని ఉండదు. అంత కొంచెం గుండా వేస్తున్నాను. ఇది వేగిపోయింది కదా, చక్కగా ఒక దాంట్లో తీసేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఏమేస్తాను అనుకుంటున్నారు కదా, పచ్చి శనగపప్పు చక్కగా ఉడికించేసుకుని పక్కన పెట్టుకున్నాను. శనగపప్పు, ములంకూర, కొబ్బరికాయ ఇలానే వండుతారు. ఇప్పుడు
పచ్చి శనగపప్పు ఒక అరగంట నానబెట్టుకుని ఉడికించేసుకుని పక్కన పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఇందులో చూడండి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాను కదా, సరిపడా ఉప్పు, అలానే పసుపు అయితే ఘనంగా వేస్తానండి. నేను చాలా ఘనంగా వేస్తాను. ఇప్పుడైతే మునగాకు వేస్తానండి చక్కగా. మరి ఇప్పుడు మునగాకు వేస్తానండి. ఇది చక్కగా వేయించేసుకుని బాగు చేస్తుంది, కడిగేసుకుని వేయించేసుకుని మిక్సీ పట్టాను. పూర్వం రోట్లో కుమ్మితే కూడా ఇలానే వచ్చిందండి. అంటే మిక్సీ పట్టినప్పుడు బాగా మెత్తగా పిండిలాగా పట్టేసుకోకూడదు. అప్పుడు చూడటానికి బాగోవాలి కదా, చూడటానికి బాగుంటే అప్పుడు మన కళ్ళు తినమని చెబుతాయి మన నోటికి, అప్పుడు తింటాం కదా, అది ఒంటికి పడుతుంది. ఇదేనండి చెప్పేది. చక్కగా నేను చూసారా మునగాకు క్వాలిటీ ఎక్కువ వేసుకున్నాను. అలా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. మునగాకు అయితే చాలా కమ్మదనం అండి. అయితే మనం తినేది కొంచెం ఎక్కువే తినాలి కదా, ఈ ఆకుకూరే కాదు ఏ ఆకుకూర అన్నా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇది దీనికి 3 కలిపితే కొబ్బరికూర ఇది మంచి కాంబినేషన్. అయితే పప్పు ఉడికించేసాను, తర్వాత ఏమో మునగాకు కూడా వేయించేసాను. ఇప్పుడు మనం వేసేది ఏంటి, కొబ్బరి తురుము. ఇందులో సగం తురుము వేసేస్తానండి. ఇప్పుడు ఎక్కువ టైం పట్టదన్నమాట. మనం పప్పు ఉడకేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అలానే మునగాకు కూడా వేయించేసుకున్నాం కదా. ఇంకా అలాంటప్పుడు మనకి పెద్ద టైం పట్టదు. ఇలాగా అని ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసుకుని ఇలా చేసేసుకోవడమే. ఇదిగోనండి, అంటే తక్కువైందని వేసాను ఇంకో స్పూను. ఇప్పుడు ఇది ఇలా కలిసిపోతుంది కదా. ఇది అయిపోయింది అనేటప్పటికి మనం పోపు వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలాగా కొంచెం ఈ కొబ్బరి పచ్చి పోయేటంత వరకు వేపితే సరిపోద్ది. ఇప్పుడు దగ్గరికి ఏగిపోయిందండి. ఇందులో పప్పులో ఉండే కొద్ది వాటర్ మాత్రమే, పెద్ద వాటర్ కాదు. ఉప్పు కూడా అయితే కరిగిపోయినాయి. చక్కగా మనం ఉప్పు చూడకూడదు, మరి కొంచెం దేవుడికి మరి నైవేద్యం పెట్టాలి. మనం ములంకూర వండుకుంటాం కదా ఆషాఢంలో, అప్పుడు తప్పకుండా ఇలా ములంకూర వండుకున్నప్పుడు పెట్టాలన్నమాట దేవుడికి. ఇప్పుడు మరి పోపు వేపి పక్కన పెట్టుకున్నాను కదా, ఈ పోపు అనేది వేసేస్తున్నాను. ఇంతేనండి, అయిపోయింది. ములంకూర, కొబ్బరికాయ, మరి శనగపప్పు అంటే 3 కలుపుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, తెలగపిండి, ములంకూర, పప్పు కలుపుతారండి. అలాగా కూడా వండుతారు. మా అమ్మగారు అలా కూడా వండేవారు. చూసారా, నచ్చిందా? ఇదిగోనండి ములంకూర, కొబ్బరికాయ, శనగపప్పు కూర. ఆషాఢ మాసం కూర. ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆషాఢంలో వండుకుంటారు ఇలాగా. ఎందుకంటే ఉట్టప్పుడు ఎలాగా తినారని, ఇలా అయినా తింటారని పెద్దలు పెట్టిందేనండి ఇది. కానీ మునగాకు ఎప్పుడూ తినవలసిందే. అన్ని ఆకుకూరలాగా ఈ ఆకుకూర కూడా తినవలసిందే. కానీ మరి ఇది ఇలా కొంచెం మిక్సీ పట్టుకోకపోతే, ఇలా చూసారు ఎంత బాగా కలిసింది కదా. ఇలా రావాలి అంటే అలాగా మిక్సీ అన్న కూడా చూసుకుని పట్టుకోవాలి, ముక్క కటింగ్ అయినట్లు. మనం చేపతో కొయ్యాలంటే చిన్నాకు కాబట్టి నాకు ఇబ్బంది, కోసేవారంటే కోసేసుకోండి. ఇదేమీ మరి తోటకూరలా పెద్దాకు కాదు కదా, అందుకు. మరి ఈ మునగకూర వేపేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం ఉండొండల కింద వస్తుంది. ఆ ఉండొండల కింద అంటే కూరలో వేసినా కూడా గమ్ముని కలవు. ఇలా పప్పు తాలింపు వేసిన తర్వాత మునగాకు వేసే టైంలో వేసినా కూడా కలవనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇలా ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి. వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. వేయించారు కదా, విటమిన్ ఏమన్నా తగ్గుతాయా అనుకుంటారేమో, లేదండి తగ్గు. ఇలాగా కూరలో కూడా ఉడికిస్తాం కదా, అలా వేయించాం కాబట్టి ఇలా తొందరగా కూడా అయిపోయింది. మరి అలాగా కుకింగ్ ఎక్కువ చేస్తాం కాబట్టి సగం ఉడికిపోయింది కాబట్టి సరిపోయిందండి. ఇంకా కొంచెం చిన్న శాఖ ఉన్నట్లు ఉంది, కట్టేస్తున్నాను. అంతేనండి, చూసారు కదా ములంకూర, కొబ్బరికాయ, శనగపప్పు. ఆషాఢ మాసం కూర మీరు కూడా వండుకోవాలని చేసుకోవాలని అనుకుంటున్నానండి. మంచి ఆరోగ్యం తప్పనిసరిగా. మరి పూర్వం అయితే ఎవరు వారు వండుకున్నప్పుడు వీరికి పంచిపెట్టేవారు, వీరు వండుకున్నప్పుడు ఆరికి పంచిపెట్టడం జరిగేది. ఇప్పుడు నేనైతే తప్పనిసరిగా ముగ్గురికైనా పెడతానండి. పెట్టాలి కాబట్టి ముగ్గురికైనా పెడతాను. సరే, చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.